ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ గణపతి ఉత్సవాల్లో భాగంగా రేపు మంగళవారం మధ్యాహ్నం దర్శి అద్దంకి రోడ్డు రామాలయం గుడి ఆవరణలో అన్న వితరణ కార్యక్రమం జరుగుతుందని కాపు యువశక్తి గణపతి కమిటీ సభ్యులు చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 9వ రోజు జరిగిన ఉత్సవం కన్నుల పండుగగా జరిగిందని, అలాగే ఈ నెల 7వ తేదీ నుండి రోజు గణపతి పూజా కార్యక్రమం, భజన, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం జరుగుతుందని, అలాగే ఈ నెల 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే సాయంత్రం జరుగు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ లాటరీ పద్ధతిలో ఉచితంగా బహుమతులు అందజేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కావున అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంను జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఏడిఎన్ తెలుగు లోకల్ న్యూస్ ఛానల్, ఎస్డిఆర్ తెలుగు లోకల్ న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలు. నా పేరు చంద్రబాబు. మన దర్శి రామాలయం గుడిలో గణేశుని ఉత్సవాలు జరుగుతున్నవి. ఇది 9వ రోజు. ఈరోజు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా వచ్చిన భక్తులకి గిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఇక్కడ ప్రతిరోజు అనేక రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా రేపు అనగా మంగళవారం రోజు మధ్యాహ్నం మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనవలసిందిగా ప్రార్థన. ఈ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత 21వ తేదీ అనగా శనివారం రోజు సాయంత్రం మన దగ్గర ఉన్నటువంటి గణపతి నిమజ్జనానికి బయలుదేరతాడు. ఈ నిమజ్జన కార్యక్రమంలో కూడా అనేక రకాల కోలాటాలు, వేషాలు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతూ చాలా ఘనంగా ఈ వినాయకుడు ఇక్కడి నుంచి బయలుదేరతాడు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఇది చాలా విజయవంతం చేయవలసిందిగా మా ప్రార్థన. ఇక్కడ మా కాపు సేవా సంఘం, శ్రీకృష్ణదేవరాయల కాపు సేవా సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయకుడు 15 అడుగులు, 15 అడుగులు ఉన్నాడు. ఈ వినాయకుడు ఏంటంటే చాలా మహిమగల్ల వినాయకుడు. ఈ రూపాన్ని మనం ఒక 6 నెలల ముందే ఆర్డర్ ఇచ్చి చేయించాము. అదేవిధంగా ఇక్కడ నిలబడి ఉన్న వినాయకుడు అన్నమాట. అన్ని వినాయకుళ్ళు మూషిక వాహనంపై కూర్చొని ఊరేగితే ఈయన మటుకు మనల్ని ఆశీర్వదిస్తూ బయలుదేరతాడండి. ఆ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై గణేష, జై జై గణేష. శివాయ నమః శివాయ నమః.